महागणाधिपतये नमः नीराजनं पूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्या आरम्भे व्यवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे मम सर्व कार्येषु सर्वदा श्री प्रदक्षिण नमस्कार नमस्कार यजमानस्योपाभ्यद्वारा श्री परमेश्वरयोहमुद्दिश्य श्री परमेश्वरप्रीत्यर्थं सभाभ्यां सुरेशोपरि महोदय श्री महामहोदय वर्तमानस्याद्य प्रभुनाद्य प्रार्थ्ये देवराकल्पे वैवस्वरमन्त्रे कलियुगे प्रभादिम्बोदिवे वर्धवसे भारतखण्डे वर्तमानः भारगजान्द्रमानेन श्री क्रोधिनामसंवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे अष्टम्यां परमदवसगोत्रः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री पेद्दमन्त्रिदेव्याः सर्वकला परिपूर्ण ऐक्यर्थम् आश्रित भक्तजनानां सम्पूर्ण आदर्श्याभिवृद्ध्यर्थं नस्य जमानस्य हिरुवा कुलपुत्रोद्भवस्य जोगेश्वरराव नामधेयस्य धर्मपत्नी विजयलक्ष्मी नाम धर्मपत्नी समेतस्य कुमारस्य कुमार्यः सह कुटुम्बानाम् आयुष्य మరి ప్రతి శుక్రవారం పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ భక్తులు మరి ఈ ఎలక్షన్లో మరి కోన సత్యనారాయణ గారు అమ్మవారికి జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయితే 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కు ఆయన విజయవాడ నుంచి వచ్చిన వెంటనే కూడా మొన్న రావడం జరిగింది. ఈవేళ శుక్రవారం కావడం అమ్మవారి గుడికి రావడం జరిగింది. వచ్చి ఆయన సత్యనారాయణ గారు మొక్కున మొక్కుని ఎమ్మెల్యే గారు తీర్చడం జరిగింది. అలాగే ఆలయం తరపున మా కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారు మరి ఇక్కడ జోగేశ్వరరావు గారికి ఎప్పుడూ కూడా ఆయన ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఏ కార్యక్రమాలైనా కూడా జోగేశ్వరరావు వచ్చి మరి ఆయన చేతుల మీద కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆయన కానీ అదే భాగంలో మా కమిటీ మెంబర్లు అందరూ కలిపి బెల్లం తులాభారం ఇవ్వాలని మరి ఆయన ఎంతైతే వెయిట్ ఉన్నారో అంతా కూడా తులాభారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ ఆ మొక్కుబడి కూడా అమ్మవారి ఆలయం తరపున మా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆ మొక్కు కూడా తీర్చడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మరి గతంలో ఈయన ప్రతిపక్షంలో ఉండేవారు, ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి అధికారాన్ని అమ్మ మరి అక్కడ అప్పచెప్పింది. ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి, జోగేశ్వరరావు గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి మరి భవిష్యత్తులో ఒక మంత్రి కావాలనే తపన మరి ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఆ కోరిక కూడా అమ్మవారు తీరుస్తారనే అనుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహం ఉంటే జరగదంటూ ఏదీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 100 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆయన ఇబ్బందులు పడ్డారు. అయినా కానీ ప్రజలు ఆయన ఆదరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మరి బీజేపీ జనసేన సమైక్య కృషితో సమైక్య సామ్రాజ్యాన్ని కొట్టాలంటే రాజులందరూ ఎలాగైతే ఏకమయ్యి మరి కొడతారో అదేవిధంగా రాజులందరూ ఏకమయ్యి శత్రురాజును కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీ నుంచి మోడీ గారు కానీ ఇక్కడ మరి బీజేపీ నాయకత్వం కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ అభివృద్ధి చెందే నాయకుడు చేసే నాయకుడు కావాలని మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం జరిగింది. అలాగే నమః గత నెలలో 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్రంలో కూటమి మండపేటలో వేగళ్ళ జోగేశ్వరరావు గెలవాలనే ఉద్దేశంతో 7 రోడ్లో వేయించేసి ఉన్న పెద్దమ్మ తల్లి వారికి 108 కొబ్బరికాయలు అలాగే పసుపు కుంకుమ చీర జాకెట్టు ఇవ్వాలని అనుకున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఇక్కడ వీరబాబు గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా వహించారు. చాలామంది కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మెండపేటలో జోగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్రంలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు, దేశంలో భారతీయ జనతా పార్టీ గెలవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మొక్కు మా మిసెస్ నేను కూడా వచ్చి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అలాగే 7 వారాల పాటు వాడపల్లి కూడా వెళ్ళడం జరుగుతుంది కనుక అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.